గుంటూరు వైఎస్ భారతీయ సేవాదళ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు పాల్గొని ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కుకటివేలతో పెకిలించే వరకు కూడా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామన్నారు. ఇక డిఎస్సీ పేరుతో తాము చేసిన నిరసనలో గంజాయి బ్యాచ్ లేదని తెలిపిన అంబటి తన ఇంటిపై దాడి చేసిన వారిలోనే గంజాయి బ్యాచ్ ఉందంటూ కూడా తెలియజేశారు. స్పోర్ట్స్ రాని వారికి ఆ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తాము చేసిన నిరసనపై లోకేష్ స్పందించకుండా ఓ ఐఏఎస్ అధికారిని అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్పించారంటూ కూడా ఆరోపించారు. అంబటి రాంబాబు కల్తీ లడ్డు అంశంలో సిట్ వేసిన ప్రభుత్వం డిఎస్సీలో జరిగిన అవకతవకలపై ఎందుకు సిట్ వేయలేకపోతోందంటూ కూడా ప్రశ్నించారు. కేసులు ఎన్ని పెట్టినా భయపడమని, ఎన్ని కేసులు పెడితే అంత ఊపందుకుంటామంటూ కూడా తెలిపారు అంబటి రాంబాబు. ఎవరు నేనేమైనా గంజాయి బ్యాచా? మొన్న మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు గంజాయి బ్యాచ్, మొన్న దౌర్జన్యం చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్. మేము డిఎస్సిలో తీవ్రమైన అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపాన్ని ఇస్తున్నాం. మొన్న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున స్పందించారు. స్టూడెంట్స్ యూనియన్ తరఫున మేము చేశాం. అదేవిధంగా రేపు యువజన విభాగం తరఫున చేస్తున్నాం. దానిలో వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, గంజాయి బ్యాచ్. నిజంగా డిఎస్సిలో పాల్గొన్న వాళ్ళు ధైర్యంగా ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. మేము చేయడానికే మా మీద కేసులు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? వాళ్ళ తరపున మేము చేస్తున్నాం, ధైర్యంగా చేస్తాం, ఇంకా చేస్తాం. దానిలో ఏ సందేహం లేదు. నేను ఎవరు గంజాయి బ్యాచా? ఎవరున్నారు గంజాయి బ్యాచ్? చెప్పమనండి. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను కేసు పెట్టమని కూడా ఇచ్చారు. మా మీద కేసు పెట్టమని పెట్టారో లేదు మా తెలియదు. పెట్టారా? కంప్లైంట్ అయితే ఇచ్చారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి ఏం కంప్లైంట్ నాకు అర్థంగా పిచ్చి కంప్లైంట్ కాదు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకుంటారా మా మీద? ఎన్ని కేసులు పెట్టుకుంటారా మా మీద? ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేమేం చేసాం? అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దండ వేసి ఈ డిఎస్సిలో జరిగిన మోసాలను మీ ద్వారా ప్రజలకు చేర్చేటటువంటి పరిస్థితి చేశాం. దానికి వెళ్ళి కేసు పెట్టి మమ్మల్ని లోపల వేయాలని పోయే కాలం వచ్చింది. మించి ఏమీ లేదు. డిఎస్సి అంత బూటకం. చాలా డిఎస్సిలో జాబులు అమ్ముకున్నారు. లోకేష్ అమ్ముకున్నాడు. నేను అడుగుతా ఉన్నా చెప్పమని. లోకేష్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇవాళ విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు పెట్టాడు? లోకేష్కు నోరు లేదా? చెయ్యి అన్న డబ్బులు తీసుకోవడానికి చెప్పాలిగా. ఎడ్యుకేషన్ మంత్రి మేము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఒక ఐఏఎస్ అధికారిని పురమాయించారు. ఐఏఎస్ అధికారి చెప్పాడు, అది వేరే విషయం. పాప ఆయన ఏం చేస్తాడు? ఎవరు నేనేమైనా గంజాయి బ్యాచా?